ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఆంధ్రప్రదేశ్ ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు కాకు మురళీరెడ్డి ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాల నాయకులు తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆకివీడులో జరిగిన ఘటన నేపథ్యంలో జరిగిన విషయాలను చర్చించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, శ్రీరాముని ఆలయాల నిర్మాణం కోసం రఘురామ చేస్తున్న కృషిని మురళీరెడ్డి కొనియాడారు. ధర్మం కోసం చేసే పోరాటంలో అన్ని హిందూ సంఘాలతో పాటు ఛత్రపతి శివాజీ సేన మద్దతు వారికి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన నాయకులు వెంకట్ సోమాజీ, హిందూ చైతన్య వేదిక నాయకులు రవికృష్ణ, అర్జున్ రావు, క్రాంతి, పావని, బిఎంఎస్ నాయకులు ముత్యాలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు ఏప్రిల్ 1వ తేదీ విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, స్వర్ణాంధ్ర సృష్టికర్త, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేయుచున్న అత్యున్నత మహారథులకు, ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఇట్లు కాకర్ల సురేష్, శాసనసభ్యులు, ఉదయగిరి నియోజకవర్గం.